హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రొడక్షన్ టెక్నాలజీలో భాగంగా ఆల్రెడీ మనం లేత్ ఏదైతే ఉందో లేత్ కోసం మనం ఓవరాల్గా టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనం ప్రొడక్షన్ టెక్నాలజీలో వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వెల్డింగ్లో ఆల్రెడీ మనం 2 క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చెప్పుకున్నాము. సో రెండో దాంట్లో ఏంటంటే ఓవరాల్గా ఈ వెల్డింగ్ టర్మ్స్ అనేవి ఏవి ఉంటాయి, ఓవరాల్గా ఈ పడ్లింగ్ అంటే ఏంటి, ఫిల్లెట్ మెటల్ అంటే ఏంటి, సో సంథింగ్ ఫిల్లెట్ వెల్డ్ అంటే ఏంటి, ఓవరాల్గా వెల్డింగ్ టర్మ్స్, ఇంపార్టెంట్ వెల్డింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు థర్డ్ పార్ట్లో మనం గ్యాస్ వెల్డింగ్ ఏదైతే ఉందో గ్యాస్ వెల్డింగ్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో ఆఫ్టర్ గ్యాస్ వెల్డింగ్ మనం ఏంటంటే ఆర్క్ వెల్డింగ్ కోసం డిస్కస్ చేద్దామండి, ఓకేనా. సో ఈ థర్డ్ పార్ట్లో మనం ఓవరాల్గా గ్యాస్ వెల్డింగ్ సంబంధించి ఇంట్రడక్షన్ ఏంటి, సో సంథింగ్ మనం ఏంటంటే ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం ఈ క్లాసెస్తో పాటు ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాసెస్ అనేవి మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా కొన్ని క్లాసెస్ అనేవి మనం చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్కి సంబంధించి ప్లేలిస్ట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి. మీరు ఆ ప్లేలిస్ట్ల ద్వారా కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్గా మన ఛానల్లో ఈ క్లాసెసే కాదండి, ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఓవరాల్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఏవైతే ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి చెప్తున్నామో వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఏమైనా ఈ క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ వాట్సాప్ గ్రూప్లో వాటిని రైజ్ చేస్తే మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు, ఓకేనా. సో ఓవరాల్గా ఇంకొచ్చేసి థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో థర్డ్ పార్ట్లో మనం గ్యాస్ వెల్డింగ్ ఏదైతే ఉందో గ్యాస్ వెల్డింగ్కి సంబంధించి ఓవరాల్గా ఈ డిస్కషన్ అయితే మనం పెట్టుకుందాం, ఓకే. ఇంకా గ్యాస్ వెల్డింగ్ అంటే మనకి ఓవరాల్గా అందరికీ గుర్తొచ్చే టర్మ్ ఏంటంటే ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్ అని చెప్తారండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తామో మనం చూద్దామండి, ఓకేనా. సో గ్యాస్ వెల్డింగ్లో మనం ఏం చేస్తామంటే ఏవైతే ఒక 2 పీసెస్ ఏవైతే ఉన్నాయో 2 వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ 2 వర్క్ పీసెస్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి మనం రెడ్ హాట్ స్టేట్కి తీసుకొస్తాం. అంటే మెల్టింగ్ స్టేజ్కి, అంటే మెల్టింగ్ పొజిషన్ దగ్గరికి మనం తీసుకొచ్చేసి వాటిని ఏం చేస్తామంటే ఆ రెండింటిని జాయిన్ చేసి అలా అట్మాస్ఫియర్లో వదిలేస్తాం. సో వదిలేయడం వల్ల ఏంటంటే ఒక జాయింట్ అనేది ఫామ్ అయ్యి ఆ 2 అసెంబుల్ అవ్వడం జరుగుతుంది. సో గ్యాస్ వెల్డింగ్ లో మనకి జరిగే మెయిన్ ఫినామినా ఇదే. సో ఈ గ్యాస్ వెల్డింగ్ లో మనకి మెయిన్ గా తెలిసింది ఏంటి అంటే మనకి తెలిసిన ఒకే ఒక్క గ్యాస్ వెల్డింగ్ ఏంటంటే ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్, ఓకేనా. సో మనకి ఇది ఒక్కటి మాత్రమే తెలుసు. బట్ గ్యాస్ వెల్డింగ్ ఏంటంటే మనం ఓన్లీ గ్యాస్ వెల్డింగ్ అంటే ఓన్లీ మనం గ్యాస్ వెల్డింగ్ కి ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అని మాత్రమే చెప్పకూడదండి. సో ఆక్సీ ఎసిటిలిన్ అనేది మనకు ఒక టైప్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్ లో ఇది ఒక టైప్ మాత్రమే, ఓకేనా. సో గ్యాస్ వెల్డింగ్ అంటే ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్ అని చాలా మంది ఫిక్స్ అయిపోతారు. సో ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అయితే కాదు. సో గ్యాస్ వెల్డింగ్ లో ఆక్సీ ఎసిటిలిన్ అనేది ఒక టైప్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ అంతే, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ నేను ఎందుకు గ్యాస్ వెల్డింగ్ లో ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ అని చెప్తున్నానంటే మెయిన్ గా మనకి గ్యాస్ వెల్డింగ్ కి మనం టెక్నికల్ గా వాడవలసిన టర్మ్ ఏంటంటే ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అంటారండి, ఓకేనా. సో ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అంటాం అనమాట, ఓకేనా. ఇది మనకి మెయిన్ టర్మ్ అండి, ఓకేనా, ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్. సో ఇక్కడ ఆక్సీ ఫ్యూయల్, ఇక్కడ ఓవరాల్ గా ఆక్సీ ఏదైతే ఉందో ఆక్సీ మనకి కామన్ టర్మ్. సో ఇక్కడ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ దగ్గర మనకు వచ్చేసి టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి చేంజ్ అవుతాయి, టైప్ ఆఫ్ ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే ఈ ఆక్సీ కామన్ మనకి అంటే ఆక్సీ అంటే ఆక్సిజన్ మనకి, సో ఇక్కడ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఫ్యూయల్ ప్లేస్ లో నేను ఎసిటిలిన్ తీసుకున్నానండి, ఓకేనా. సో అందువల్ల నాకు అది ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఇందులో ఇంకొక టైప్ కనుక చూసుకుంటే నేను వచ్చేసి ఇక్కడ ప్రొపిలిన్ తీసుకున్నాను అనుకోండి, ఓకేనా. ప్రొపిలిన్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు వచ్చేసి నాకు ఇది ఆక్సీ ప్రొపిలిన్ గ్యాస్ వెల్డింగ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఆక్సీ, ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఫ్యూయల్ ప్లేస్ లో ఏదైతే గ్యాస్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఈ
గ్యాస్ ఫ్యూయల్ ప్లేస్లో నేను హైడ్రోజన్ తీసుకున్నాను. సో హైడ్రోజన్ తీసుకోవడం నాకు ఏంటంటే ఆ గ్యాస్ వెల్డింగ్ పేరు ఏమైంది, ఆక్సీ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్. సో సంథింగ్ అదనమాట, మనకి డిఫరెంట్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే మిత్ ప్రోపేన్ ఉంటుంది, ఓకేనా, ఆక్సీ ప్రోపేన్ గ్యాస్ వెల్డింగ్ అని. సో ఈ విధంగా మనకి ఏంటంటే నేమ్స్ అనేవి డిరైవ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో మనకు వచ్చేసి ఇక్కడ ఆక్సీ ఏదైతుందో ఆక్సిజన్ మనకి కామన్ టర్మ్, ఓకేనా, మనం పక్కాగా ఆక్సిజన్ అనేది వాడాలి. సో ఆక్సిజన్ తో పాటుగా మనం అక్కడ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అనాలి. సో ఆ ఫ్యూయల్ ప్లేస్ లో మనం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ అంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి, మనకి కావాల్సిన టెంపరేచర్ బట్టి. సో ఇక్కడ వచ్చేసి ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ వచ్చేసి మనకి ఒక టెంపరేచర్ ఇస్తుంది ఒక రేంజ్ లో. సో అదే విధంగా ఆక్సీ ప్రొపిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఒక రేంజ్ లో టెంపరేచర్ ఇస్తుంది, ఆక్సీ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్ ఒక రేంజ్ లో టెంపరేచర్ ఇస్తుంది, ఆక్సీ ప్రొపిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఏదైతే ప్రోపేన్ గ్యాస్ వెల్డింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఒక రేంజ్ లో టెంపరేచర్ ఇస్తుంది, ఓకేనా. సో మనకి కావాల్సిన టెంపరేచర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ గ్యాస్ ఏదైతే ఉందో ఫ్యూయల్ గ్యాస్ ని సెలెక్ట్ చేసుకుంటాము. డిపెండ్ ఆన్ దట్ ఫ్యూయల్ గ్యాస్ మనకు వచ్చేసి ఆ పర్టికులర్ గ్యాస్ వెల్డింగ్ యొక్క నేమ్ అనేది చేంజ్ అవుద్ది. సో గ్యాస్ వెల్డింగ్ ఎప్పుడు ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగే ఉంటుంది అని మీరు అయితే అనుకోవద్దు. మనకు వచ్చేసి ఫ్యూయల్ గ్యాస్ బట్టి మనకు వచ్చేసి ఈ పర్టికులర్ గ్యాస్ వెల్డింగ్ యొక్క నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకే. సో ఓవరాల్ గా మనకు వచ్చేసి ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ మనకి ఏమవుతుంది, ఫ్యూజన్ ప్రాసెస్. ఎందుకంటే మనం వచ్చేసి ఆ పర్టికులర్ వర్క్ పీసెస్ ని మెల్టింగ్ పొజిషన్ కి తీసుకొస్తున్నాం. సో మెల్టింగ్ పోర్షన్ తర్వాత నుంచి వాటి ఏంటంటే సాలిడిఫై చేస్తున్నాం. సో దాన్ని మనం ఏం చెప్తామంటే గ్యాస్ వెల్డింగ్ ని మనం ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అని చెప్తాం, ఓకేనా. సో ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అని నేను ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏంటంటే గ్యాస్ వెల్డింగ్ తాలూకా నేమ్స్ ఏవైతున్నాయి నేమ్స్ ని మనం డిరైవ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఇంకా ఈ గ్యాస్ వెల్డింగ్ లో మనం ఎప్పుడు కామన్ గా వాడే గ్యాస్ వెల్డింగ్ మన కాలేజెస్ లో అవ్వచ్చు, మన డిప్లొమా కాలేజెస్ లో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అవ్వచ్చు, మనం మెయిన్ గా వాడేది ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ మాత్రమే కాబట్టి సో దానికోసం మనం డిస్కస్ చేసుకుందామండి, ఓకేనా. సో ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అనమాట. సో ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ గ్యాస్ ఏదైతుందో ఫ్యూయల్ గ్యాస్ ప్లేస్ లో మనం ఎసిటిలిన్ తీసుకున్నాం అంతే, ఓకేనా. సో మెయిన్ గా ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అందరూ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, సో మాక్సిమం బయట ఏమైనా వర్క్స్ చేయడానికి అవ్వచ్చు, సో ఏమైనా వెల్డింగ్ షాప్స్ లో గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎసిటిలిన్ తీసుకుంటారు. ఎందుకు మెయిన్ గా ఎసిటిలిన్ ప్రిఫర్ చేస్తారంటే మనకు వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క ఫ్యూయల్ గ్యాస్ కి ఒక్కొక్క కిలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. అంటే ఆ కిలోరిఫిక్ వాల్యూ బట్టి మనకు వచ్చేసి ఒక్కొక్క ఫ్యూయల్ గ్యాస్ అనేది ఒక్కొక్క టెంపరేచర్ ని మనకు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మనకి ఎసిటిలిన్ ఏదైతే ఉందో ఎసిటిలిన్ యొక్క కెమికల్ నేమ్ కనుక చూసుకుంటే మనకి C2H2 అనమాట, ఓకేనా. సో C2H2 ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు O2, ఓకేనా. సో మనకు వచ్చేసి ఎసిటిలిన్ యొక్క కెమికల్ నేమ్, ఓకేనా, కెమికల్ నేమ్ వచ్చేసి మనకి C2H2. సో మెయిన్ గా మనం ఎసిటిలిన్ ఎందుకు తీసుకుంటాం అంటే మనకి ఈ ఎసిటిలిన్ ఏదైతుందో ఎసిటిలిన్ వచ్చేసి మనకి హైయెస్ట్ టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్ తో కలిసి మనకి హైయెస్ట్ టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందువల్ల మనం ఏంటంటే ఎసిటిలిన్ ని ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకి నియర్లీ 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది మనకి అక్కడ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు ప్రొపిలిన్ వాడాను అనుకోండి, ఓకేనా. సో ప్రొపిలిన్ కెమికల్ ఫార్మేషన్ వచ్చేసి మనకి C3H6 అనమాట, ఓకేనా. ఇక్కడ ఆక్సిజన్ O2, సో C3H6. సో ఇది వచ్చేసి మనకి నియర్లీ ఎంత టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ హైడ్రోజన్ కనుక తీసుకున్నాను అనుకోండి H2. సో హైడ్రోజన్ వచ్చేసి నాకు నియర్లీ 2390 డిగ్రీ సెంటీగ్రేడ్ నాకు వచ్చేసి టెంపరేచర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ నేను ప్రోపేన్ తీసుకున్నాను అనుకోండి, సో ప్రోపేన్ యొక్క కెమికల్ ఫామ్ లో వచ్చేసి C3H8 అనమాట. సో ఈ ప్రోపేన్ అనేది నాకు ఎంత గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 2450 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో హైయెస్ట్ గా వచ్చేసి మనకి ఏ ఫ్యూయల్ గ్యాస్ అనేది హైయెస్ట్ టెంపరేచర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మనకు వచ్చేసి ఎసిటిలిన్ ఏదైతుందో ఎసిటిలిన్ మనకు వచ్చేసి హైయెస్ట్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ హైయెస్ట్ టెంపరేచర్ మనకి ఎసిటిలిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు వచ్చేసి మనం కామన్ గా తీసేసుకునే గ్యాస్ ఫ్యూయల్ గ్యాస్ ఏంటి అంటే మనకి ఎసిటిలిన్ గ్యాస్ అనమాట, ఓకేనా. నియర్లీ 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అయితే అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎసిటిలిన్ అనేది, ఓకేనా. సో ఆక్సిజన్ తో కాంబినేషన్ అయ్యి, ఓకేనా. సో అందువల్ల మనకి హైయెస్ట్ టెంపరేచర్ ఉండడం వల్ల మనకి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే మనకి బేగా వర్క్ అనేది జరుగుతుంది. మనకు వచ్చేసి అక్కడ ఎటువంటి మెటల్ అయినా, ఓకేనా, ఎటువంటి మెటల్ అయినా మనకి కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు వచ్చేసి నియర్లీ ఐరన్ కనుక చూసుకుంటే 1545 ఆర్ నియర్లీ 1550 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకి ఐరన్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే మనకి దీంతో పోల్చుకుంటే ఇది డబుల్ అనమాట, ఓకేనా. సో ఈ రేంజ్ టెంపరేచర్ దగ్గర మనకి ఎటువంటి మెటల్ ఏదైతుందో ఎటువంటి మెటల్ అయినా మనకి మాక్సిమం కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఫ్యూజన్ స్టేట్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఎసిటిలిన్ ఏదైతుందో ఎసిటిలిన్ మనం మస్ట్ అండ్ షుడ్ గా మోస్ట్ గా 90% మనం ఏంటంటే ఎసిటిలిన్ ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా.
సో ఇప్పుడు చూడండి మీకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ ఆక్సిజన్ అనేది ఒకే రేషియోలో ఇవ్వాలా అన్నిటికీ అంటే ఇప్పుడు వచ్చేసి ఎసిట్లిన్ వాడినా ఒకే రేషియోలో ఇవ్వాలా ఏదైతే ప్రోపెన్ వాడినా ఒకే రేషియోలో ఇవ్వాలా హైడ్రోజన్ వాడినా ఒకే రేషియోలో ఇవ్వాలా ప్రొపిలిన్ వాడినా ఒకే రేషియోలో ఇవ్వాలంటే మనకు వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్యూయల్ గ్యాస్ బట్టి మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఓకేనా. సో ఎసిట్లిన్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎసిట్లిన్ వాడేటప్పుడు మనం ఆక్సిజన్ అనేది ఒక రిక్వైర్మెంట్లో ఇవ్వాలి. అదే అంటే ఇప్పుడు వచ్చేసి సంథింగ్ ఒక 1 kg ఆఫ్ ఫ్యూయల్కి 1 kg ఆఫ్ ఎసిట్లిన్కి వచ్చేసి సంథింగ్ ఒక ఎంతో కొంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఓకేనా. సో అదే విధంగా 1 kg ఆఫ్ ఎసిట్లిన్ అంటే ఒక సిలిండర్ లో మనకి గ్యాస్ అనేది ఉంటుంది కదండి. సో 1 kg ఆఫ్ అంటే 1 kg ఆఫ్ ఎసిట్లిన్ కి ఎంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కావాలి, సో సంథింగ్ ఒక 3.5 మీటర్ క్యూబ్ వాల్యూమ్ తో మనకి ఆక్సిజన్ కావాలనుకోండి. ఇన్ కేస్ అదే 1 kg ఆఫ్ ప్రొపిలిన్ ఏదైతుందో 1 kg ఆఫ్ ప్రొపిలిన్ కి ఇన్ కేస్ 4.5 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది కావాల్సి వస్తుంది ఓకేనా. సో డిఫరెంట్ ఫ్యూయల్ గ్యాసెస్ పైన డిఫరెంట్ గా మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా. సో మనకు వచ్చేసి ఆక్సిజన్ అనేది ఒకే రిక్వైర్మెంట్ అంతా ఒకే రేషియోలో ఉంటుందంటే అలా కాదు, మనకి డిఫరెంట్ ఫ్యూయల్ గ్యాస్ బట్టి మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అది మీరు మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోండి. అదే విధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ ఫ్యూయల్ గ్యాస్ మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి, అది కూడా మీరు చూసుకోండి. సో అందువల్ల మాత్రమే మనకి హైయెస్ట్ టెంపరేచర్ ఎసిట్లిన్ ఇస్తుంది కాబట్టి ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి మనం వచ్చేసి ఎసిట్లిన్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది గ్యాస్ వెల్డింగ్ కి. సో అందువల్ల మనకి ఏంటంటే అది టర్మ్ అనేది అలవాటు అయిపోయింది అనమాట, ఆక్సీ ఎసిట్లిన్ వెల్డింగ్ అని. బట్ కాదు, ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అనాలి మనం ఓకేనా. సో మనం యూజ్ చేస్తున్న ఫ్యూయల్ బట్టి మనకి ఏంటంటే నేమ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఓకే. సో ఇప్పుడు ఏవైతే ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి వాడుతున్నామో ఎసిట్లిన్ అవ్వచ్చు, ప్రొపిలిన్ అవ్వచ్చు, హైడ్రోజన్ అవ్వచ్చు, ప్రోపేన్ అవ్వచ్చు, ఏవైతే మనం ఇక్కడ ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి వాడుతున్నామో వీటిలో మస్ట్ అండ్ షుడ్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకు ఒకటి కార్బన్ ఉంటుందండి. సో కార్బన్ తో పాటు మనకు వచ్చేసి హైడ్రోజన్ కూడా ఉండడం జరుగుతుంది ఓకేనా. ఏ గ్యాస్ అనేది మనం తీసుకున్నా, ఏ ఫ్యూయల్ గ్యాస్ మనం తీసుకున్నా మనకు వచ్చేసి కార్బన్ హైడ్రోజన్ రెండు కామన్ గా ఉంటాయి అనమాట ఓకేనా. ప్రతి గ్యాస్ లో ఓకేనా, ప్రతి గ్యాస్ లో ఈ రెండు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు మనకి ఉండడం జరుగుతుంది ఓకేనా, కార్బన్ అదే విధంగా హైడ్రోజన్. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది మనకి 2 స్టేజెస్ లో జరుగుతుందండి ఓకేనా. మనకు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే ఎంటైర్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే కంప్లీట్ కంబషన్ అనమాట. సో కంప్లీట్ కంబషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే పర్టికులర్ దీన్ని తీసుకుంటున్నామో అంటే ఒక పర్టికులర్ వర్క్ పీస్ తీసుకొని దాన్ని కంప్లీట్ గా కంబస్ట్ చేయడానికి ఏదైతే ఈ పర్టికులర్ ఉందో మనకు వచ్చే ఫ్లేమ్ అనేది అంటే మనకు వచ్చేసి ఇప్పుడు కనుక చూసుకుంటే గ్యాస్ వెల్డింగ్ అంటే మనకి ఏంటండి ఏవైతే 2 సిలిండర్స్ ఉన్నాయో అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ నార్మల్ గా చిన్న లైన్ డయాగ్రామ్ వేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక సిలిండర్ ఉంటుంది, ఇది ఒక సిలిండర్ ఉంటుంది ఓకేనా. ఇందులో ఆక్సిజన్ ఉంటుంది, ఇందులో మనం ఎసిట్లిన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎసిట్లిన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే టార్చ్ ఏదైతే ఉందో టార్చ్ ద్వారా మనకు వచ్చేసి ఈ గ్యాసెస్ అనేవి మనకి బయటకు రావడం జరుగుతుంది అంతే కదండి. టార్చ్ ఏదైతే ఉంది టార్చ్ ద్వారా మనకు వచ్చేసి ఫ్లేమ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైతే పర్టికులర్ మెటల్ అనేది వాడుతున్నామో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎంత టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ రేంజ్ అనేది మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో టార్చ్ ద్వారా మనకి ఏంటంటే ఈ ఫ్లేమ్ అనేది బయటకు వస్తుంది, దాని ద్వారా మనం ఏంటంటే వెల్డింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఫ్లేమ్ ఏదైతే బయటకు వస్తుందో అది వచ్చేసి మనకి 2 స్టేజెస్ లో మనకి ఫ్లేమ్ అనేది బయటకు రావడం జరుగుతుందండి ఓకేనా. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందో. సో వీటిపైన డిపెండ్ అయ్యి మనకు వచ్చేసి ఏవైతే ఈ పర్టికులర్ న్యూట్రల్ ఫ్లేమ్ అని సో సంథింగ్ ఉంటాయి కదా, సో వాటిని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. సో ఈ 2 స్టేజెస్ అనేవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా వెళ్తాయంటే ఇప్పుడు చూడండి మనం ఏదైతే ఆక్సిజన్ ఎసిట్లిన్ తీసుకుంటున్నాం కదండి. సో మనం మెయిన్ గా తీసుకునే గ్యాస్ వెల్డింగ్ అనే టెక్నిక్ వచ్చేసి మనకి ఇదేమన్నమాట ఓకేనా. సో ఏదైతే ఆక్సి ఎసిట్లిన్ గ్యాస్ వెల్డింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ రెండింటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఈక్వేషన్ వేద్దామండి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్ కి O2 ప్లస్ నేను ఏం చెప్పడం జరిగింది C2H2 ఎసిట్లిన్ కి ఇదే కదండి. సో ఓవరాల్ గా ఈ కెమికల్ ఈక్వేషన్ అయిన తర్వాత మనకి వచ్చేసి ఓవరాల్ గా బ్యాలెన్సింగ్ అయిన తర్వాత మనం కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే మనకు వచ్చేసి 2CO ప్లస్ H2 అనేది మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టేజ్ ఓకేనా. ఫస్ట్ స్టేజ్ లో ఆక్సిజన్ ప్లస్ ఎసిట్లిన్ కదా మనం ఇస్తున్నాము. సో ఆక్సిజన్ ఎసిట్లిన్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఫైనల్ గా మనకి అవుట్పుట్ వచ్చేది ఏంటంటే కెమికల్ బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఈ ఈక్వేషన్ బయటకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ లో ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో రియాక్షన్ జరిగేటప్పుడు మీకు వచ్చేసి మేబీ సచివాలయానికి కాకపోవచ్చు, వేరే ఏమైనా ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ రియాక్షన్ జరిగిన తరువాత ఏదైతే ఆక్సి ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ లో ఫస్ట్ రియాక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ రియాక్షన్ జరిగిన తర్వాత మనకి బయటకి వచ్చే ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతాడండి ఓకేనా. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో కార్బన్ మోనాక్సైడ్ అనేది రావడం జరుగుతుంది
ఓకేనా, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ కనుక చూసుకుంటే హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, సో కార్బన్ మోనాక్సైడ్ అదే విధంగా హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ మనకి ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టేజ్ లో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్ గా ఏదైతే ఈ గ్యాస్ వెల్డింగ్ ఉందో మనకు వచ్చేసి 2 స్టేజెస్ లో జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ లో మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ ని ఎసిటిలిన్ ని మనం కంబైన్ చేసి, అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆ కంబషన్ వల్లే కదండి ఓపెన్ ఈ రెండు మనకి కంబషన్ అయ్యి మనకు వచ్చేసి హీట్ ఫ్లేమ్ ఇస్తున్నాయి. సో ఆ ఫ్లేమ్ లో మనకు వచ్చే టెంపరేచర్ వల్ల మనకి ఈ వర్క్ పీసెస్ అనేవి మెల్ట్ అయ్యి మనకు వచ్చేసి వెల్డింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో అది మనకి కామన్ కాబట్టి నేను చెప్పలేదు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఆక్సిజన్ ఏదే విధంగా ఏదైతే ఈ ఎసిటిలిన్ రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకు వచ్చేసి ఈ ఈక్వేషన్ బయటకు వస్తుంది. సో వచ్చినప్పుడు మనకి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టేజ్ లో ఈ రెండు ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ రెండు మనకి మళ్ళీ ఇది బయటకు వచ్చే గ్యాసెస్ కదండి. సో ఇవి మళ్ళీ మనకి అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఏదైతే ఉంది అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకి సెకండ్ స్టేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టేజ్ లో మనకు వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఆ రెండు మనకి అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకి సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో సెకండ్ స్టేజ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో మనకి ఓవరాల్ గా ఎంత టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది అని మనకి డౌట్ ఉంటుంది. ఓకేనా, సో మనకి ఫస్ట్ స్టేజ్ మనకి కంప్లీట్ అవుతుంది కదా, ఆక్సిజన్ ఎసిటిలిన్ రెండు కంబైన్ అవుతున్నాయి కదా. సో ఫస్ట్ స్టేజ్ లో మనకి ఎంత టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం ఏంటంటే ఫ్లేమ్ ని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఓకేనా, సో సంథింగ్ మనం ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ ఫస్ట్ స్టేజ్ ఉందో ఈ ఫస్ట్ స్టేజ్ లో మనకు వచ్చేసి సంథింగ్ చిన్న ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని యొక్క టెంపరేచర్ అనేది మనకి ఎంత ఉంటుంది అంటే 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ వైట్ కోన్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టేజ్ లో మనకు వచ్చిన ఫ్లేమ్ అనేది వైట్ కోన్ వస్తుంది. సో ఇక్కడ అందుకే నేను వైట్ కలర్ ఇండికేట్ చేయడం జరిగింది. సో వైట్ కోన్ అనేది మనకి రావడం జరుగుతుంది. దీని యొక్క టెంపరేచర్ నియర్లీ ఎంత ఉంటుందంటే మనకు వచ్చేసి 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే ఈ రెండు ఈక్వేషన్స్ కలిసి మనకి ఫస్ట్ స్టేజ్ లో వచ్చిన రియాక్షన్ యొక్క రిజల్ట్ అనమాట ఇది. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్టేజ్ లో మనకి బయటకు వచ్చిన ఈ ఎలిమెంట్స్ ఏవైతున్నాయి ఇవి వచ్చేసి మనకి అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకు వచ్చేసి ఓవరాల్ గా సెకండ్ స్టేజ్ ఏదైతుందో సెకండ్ స్టేజ్ లో సెకండ్ ఫ్లేమ్ ఏదైతుందో సెకండ్ ఫ్లేమ్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ సెకండ్ ఫ్లేమ్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్లేమ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో సెకండ్ ఫ్లేమ్ ఏదైతుందో సెకండ్ ఫ్లేమ్ అనేది సంథింగ్ మనకి ఈ విధంగా ఉంటుంది. అది మనకి బ్లూయిష్ కలర్ లో ఉంటుందండి. ఓకేనా, సో అందువల్ల నేను బ్లూ కలర్ ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. సో ఈ సెకండ్ ఫ్లేమ్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్లేమ్ అనేది మనకి నియర్లీ ఎంత టెంపరేచర్ లో ఉంటుందంటే 1275 డిగ్రీ సెంటీగ్రేడ్, నియర్లీ 1300 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే మనకి సెకండ్ ఫ్లేమ్ ఏదైతుందో సెకండ్ ఫ్లేమ్ అంటే సెకండ్ స్టేజ్ లో వచ్చిన ఫ్లేమ్ ఏదైతుందో ఆ పర్టికులర్ ఫ్లేమ్ యొక్క టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి సెకండ్ స్టేజ్ ఏదైతుందో సెకండ్ స్టేజ్ లోనే మనకి హైయెస్ట్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ మనకి సెకండ్ స్టేజ్ లో హైయెస్ట్ హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, మనకి టెంపరేచర్ ఎందుకు అక్కడ తగ్గిపోతుందంటే ఇక్కడ ఏదైతే హైయెస్ట్ హీట్ అనేది జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అవుతున్న హైయెస్ట్ హీట్ అనేది లార్జ్ ఏరియా డిసిపేట్ అయింది. చూడండి, లార్జ్ ఏరియాలో ఇది ఏంటంటే యాక్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, సెకండ్ స్టేజ్ లో ఉన్న ఫ్లేమ్ ఏదైతుందో ఈ బ్లూ కలర్ తో నేను డ్రా చేసిన ఫ్లేమ్ ఏదైతుందో అది ఎక్కువ ఏరియా తీసుకుంటుంది. సో మనకి ఏరియా పెరిగితే హీట్ ట్రాన్స్ఫర్ పెరిగిపోతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ పెరిగిపోతే మనకి టెంపరేచర్ తగ్గిపోతుంది. ఓకేనా, సో మనకి ఏదైతే మీకు ఈ టైప్ లో క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి, మనకి ఏదైతే ఫస్ట్ స్టేజ్ లో హైయెస్ట్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుందా సెకండ్ స్టేజ్ లో హైయెస్ట్ ఫస్ట్ స్టేజ్ లో హైయెస్ట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుందా సెకండ్ స్టేజ్ లో హైయెస్ట్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా అంటే మనకి సెకండ్ స్టేజ్ లోనే హైయెస్ట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మనకి ఫస్ట్ స్టేజ్ లోనే హైయెస్ట్ టెంపరేచర్ ఉంది కదా, అంటే అక్కడ హీట్ కి టెంపరేచర్ కి డిఫరెన్స్ ఉందండి. మనకి ఇక్కడ సెకండ్ స్టేజ్ లో హైయెస్ట్ హీట్ జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అవుతున్న ఈ హైయెస్ట్ హీట్ కూడా సో సంథింగ్ ఈ వైట్ కోన్ లాగే చిన్న ఏరియాలో ఉందనుకోండి, ఈ సెకండ్ స్టేజ్ లోనే హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఏదైతే ఈ సెకండ్ స్టేజ్ లో జనరేట్ అవుతున్న ఫ్లేమ్ అనేది మనకి లార్జర్ ఏరియా డిసిపేట్ అవుతుంది, అంటే ఎక్కువ ఏరియా డిసిపేట్ అవడం జరుగుతుంది. సో ఈ ఎక్కువ ఏరియా డిసిపేట్ అవడం వల్ల మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ జరిగిపోవడం వల్ల మనకి టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతుంటే హీట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, సో హీట్ తగ్గడం వల్ల మనకి టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో అందువల్ల మనకి
సెకండ్ స్టేజ్లో ఏదైతే మనకి ఫ్లేమ్ వస్తుందో సెకండ్ స్టేజ్లో వచ్చిన ఫ్లేమ్కి హైయెస్ట్ హీట్ ఉంటుంది. హైయెస్ట్ హీట్ జనరేషన్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. అది మనకి ఇంపార్టెంట్ బిట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నార్మల్గా చదివేస్తాము, ఇటువంటి పాయింట్స్ మనకి మెయిన్ అనమాట. ఓకేనా. సో మనకి సెకండ్ స్టేజ్ ఏదైతుందో సెకండ్ స్టేజ్లో హైయెస్ట్ హీట్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి లోయెస్ట్ హీట్. ఓకేనా. సెకండ్ స్టేజ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ స్టేజ్లో లోయెస్ట్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏ పర్టికులర్ స్టేజ్లో మనకి హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుందంటే మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అనేది స్మాలర్ ఏరియా ఉండటం వల్ల, ఈ వైట్ కోన్ ఏదైతుందో వైట్ కోన్ స్మాలర్ ఏరియా ఉండడం వల్ల మనకి అది 3100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ సెకండ్ ఫ్లేమ్ ఏదైతుందో సెకండ్ ఫ్లేమ్ అనేది మనకి లార్జెస్ట్ ఏరియా డిసిపేట్ అవడం వల్ల మనకు వచ్చేసి టెంపరేచర్ అక్కడ తగ్గుతుంది. 1275 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ మెయింటైన్ అవడం జరుగుతుంది. అక్కడ మీకు కలర్స్ కూడా అడుగుతాడండి. ఓకేనా. సో ఫస్ట్ స్టేజ్ లో వచ్చే ఫ్లేమ్ అనేది ఏ కలర్ లో ఉంటుంది? వైట్ కోన్ అంటారండి. ఓకేనా. సో వైట్ కలర్ లో ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో వచ్చే ఫ్లేమ్ అనేది మనకి ఏ కలర్ లో ఉంటుంది? బ్లూయిష్ కలర్ లో ఉంటుంది. ఓకేనా. అవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి పక్కాగా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేంటంటే ఆక్సిజన్ ఎసిటిలిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ కాంబినేషన్ తీసుకున్నా నాకు సర్టెన్ అమౌంట్, ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది నాకు రిక్వైర్మెంట్ అయింది. కంప్లీట్ కంబషన్ అండి. ఓకేనా. నేను కంప్లీట్ కంబషన్ కి మాత్రమే చెప్తున్నాను. సో కంప్లీట్ కంబషన్ అంటే ఓవరాల్ గా ఏదైతే మనం ఆక్సిజన్ ఎసిటిలిన్ ఈ హోజెస్ ఏవైతే ఉన్నాయో, సో కంప్లీట్ కంబషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది నాకు ఆక్సిజన్ హోజ్ అండి. ఓకేనా. సో ఆక్సిజన్ సప్లై అయ్యే పైప్ అనమాట, దాన్ని మనం హోజ్ అంటాము. సో వాటి కోసం మనం తర్వాత కూడా డిస్కస్ చేస్తాం. ఏదైతే గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ చెప్పుకుంటామో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం వాటి కోసం కంప్లీట్ గా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఇది నాకు ఎసిటిలిన్ హోజ్, అంటే ఎసిటిలిన్ పైప్ అనమాట. ఓకేనా. సో మనం పైప్స్ అనకూడదండి, హోజెస్ అనాలన్నమాట. ఓకేనా. ఎసిటిలిన్ హోజ్ అనమాట. సో ఇది నాకు వచ్చేసి ఆక్సిజన్ రెగ్యులేటర్. ఓకేనా. ఆక్సిజన్ ఏదైతే గ్యాస్ మనం సప్లై చేస్తున్నామో దాన్ని రెగ్యులేట్ చేయడం, మనకి ఎంత కావాలో సో దాన్ని బట్టి దీన్ని మనం తిప్పుతూ ఉంటే మనకి ఆక్సిజన్ వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి నాకు ఎసిటిలిన్. ఓకేనా. ఏ అమౌంట్ లో నాకు ఎసిటిలిన్ కావాలో దాన్ని పంపించడం కోసం దాన్ని మనం రెగ్యులేట్ చేసుకోవడం కోసం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు కంప్లీట్ కంబషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే ఆక్సిజన్ ఎసిటిలిన్ సో సంథింగ్ సర్టెన్ అమౌంట్ లో పంపించాను. సో రెండింటిని ఇక్కడ డిఫరెంట్ పైప్స్ తో తీసుకొచ్చి డిఫరెంట్ హోజెస్ తో తీసుకొచ్చి ఆ రెండింటిని ఏంటంటే నేను ఒక టార్చ్ ఏదైతుందో టార్చ్ లో మిక్స్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు రెండు కలిసిపోతున్నాయి ఈ టార్చ్ లో. సో ఈ టార్చ్ లో కలిసిపోతున్నప్పుడు ఏంటంటే నాకు ఏదైతే ఫ్లేమ్ అనేది బయటకు వస్తుందో ఈ బయటకు వచ్చే టైంకి నాకు ఇక్కడ ఎటువంటి ఆక్సిజన్ అదేవిధంగా ఎసిటిలిన్ గ్యాస్ అనేది నాకు మిగలకూడదు. ఓకేనా. రెండు కంప్లీట్ గా కంబషన్ అయిపోవాలి, అంటే రెండు కంప్లీట్ గా మిక్స్ అయిపోయి రెండు కంప్లీట్ గా కంబషన్ అయిపోవాలి. ఓకేనా. అక్కడ ఎటువంటి ఆక్సిజన్ మిగలకూడదు, ఎటువంటి ఎసిటిలిన్ కూడా నాకు ఈ టార్చ్ లో మిగలకూడదు అనమాట. ఓకేనా. సో ఆ ప్రాసెస్ నే మనం ఏమంటామంటే కంప్లీట్ కంబషన్ అంటాం అనమాట. ఓకేనా. సో కంప్లీట్ కంబషన్ నేను ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు, ఓకేనా. సో మాక్సిమం కంప్లీట్ కంబషన్ అనేది మనకి పాసిబుల్ అయితే కాదు, అంత మాక్సిమం అయితే పాసిబుల్ కాదు, బట్ మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా. సో కంప్లీట్ కంబషన్ ఏదైతుందో కంప్లీట్ కంబషన్ మనం ఎజ్యూమ్ చేసుకుందాం. అంటే ఈ టార్చ్ లో ఏదైతే మనం ఆక్సిజన్ ఎసిటిలిన్ పంపిస్తున్నామో అక్కడ ఈవెన్ నాట్ 1% కూడా మనకి ఏంటంటే అక్కడ ఎటువంటి ఆక్సిజన్ మిగలలేదు, ఎసిటిలిన్ కూడా మనకి అక్కడ ఏదైతే ఈ టార్చ్ ఉందో టార్చ్ లో మనకి మిగలలేదు. ఓకేనా. సో ఓవరాల్ గా మనకి కంప్లీట్ కంబషన్ జరిగిపోయింది. ఓకేనా. మనం ఏదైతే మొత్తం ఇస్తున్నామో మొత్తం మనకి కంప్లీట్ కంబషన్ అయిపోతుంది. సో దాన్ని మనం కంప్లీట్ కంబషన్ అంటున్నాం కదండి. ఈ కంప్లీట్ కంబషన్ ప్రాసెస్ ఏదైతుందో కంప్లీట్ కంబషన్ ప్రాసెస్ అనేది తీసుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆక్సిజన్ సప్లై చేస్తున్నాను, C2H2. ఓకేనా. ఎసిటిలిన్ ఏదైతుందో ఎసిటిలిన్ కూడా సప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే సంథింగ్ ఏదైతే ఎసిటిలిన్ ఉందో ఈ పర్టికులర్ ఎసిటిలిన్ ఏంటంటే నాకు ఆక్సిజన్ అనేది సంథింగ్ ఎంతో కొంత అమౌంట్ అనేది రిక్వైర్ అయింది. సో ఆ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ నేను సప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ కంప్లీట్ కంబషన్ ని ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఏదైతే ఈ ఆక్సిజన్ ని ఈ ఎసిటిలిన్ ఏదైతుందో ఈ రెండింటిని నేను పంపించేటప్పుడు ఎంతో కొంత ఆక్సిజన్ నేను పంపించాను. సో అది నాకు ఏంటంటే కంప్లీట్ కంబషన్ అవుతుంది. అంటే నాకు అక్కడ ఎటువంటి ఆక్సిజన్ మిగలట్లేదు, ఎసిటిలిన్ కూడా నాకు అక్కడ టార్చ్ లో మిగలట్లేదు. సో దాన్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ ఫ్లేమ్ అంటామండి. ఓకేనా. సో దాన్నే మనం న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో దాన్నే మనం న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం. ఓకేనా. అంటే మనకి ఏదైతే కంప్లీట్ కంబషన్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ కంబషన్ నే మనం న్యూట్రల్ ఫ్లేమ్ అంటాము. ఓకేనా. సో న్యూట్రల్ ఫ్లేమ్ లేదా దాన్ని మనం ఐడియల్ ఫ్లేమ్ అని కూడా అంటామండి. ఓకేనా. సో ఐడియల్ ఫ్లేమ్ అంటే మనకి ఏంటంటే కంప్లీట్ కంబషన్ జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి ఆక్సిజన్ పర్సెంటేజ్ కానీ ఎసిటిలిన్ పర్సెంటేజ్ కానీ మనకి టార్చ్ లో మిగలట్లేదు, కంప్లీట్ కంబషన్ అనేది మనకి జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ ఫ్లేమ్ అంటాము. సో న్యూట్రల్ ఫ్లేమ్ ఫస్ట్ నేను ఏదైతే మీకు ఇండికేట్ చేసి చూపించానో ఈ డయాగ్రామే మనకి న్యూట్రల్ ఫ్లేమ్ కి సంబంధించిన డయాగ్రామ్ అండి. ఓకేనా. సో న్యూట్రల్ ఫ్లేమ్ లో నేను కంప్లీట్ కంబషన్ ఎజ్యూమ్ చేసుకున్నాను. సో కంప్లీట్ కంబషన్ ఎజ్యూమ్ చేసుకుంటే నాకు ఫస్ట్ స్టేజ్ ఏదైతుందో ఫస్ట్ స్టేజ్ లో వైట్ కోన్ రావడం జరిగింది. అది 3100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ నాకు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ స్టేజ్ లో ఏదైతే ఫ్లేమ్ అనేది వస్తుందో ఆ ఫ్లేమ్ అనేది నాకు 1275 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది నాకు టెంపరేచర్ అనేది నాకు అక్కడ
ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నాకు ఇక్కడ కంప్లీట్ కంబషన్ జరుగుతుంది. సో ఇన్కంప్లీట్ కంబషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఏదైతే నేను ఇక్కడ ఆక్సిజన్ ఎసిటిలిన్ సప్లై ఇచ్చానో నాకు వచ్చేసి న్యూట్రల్ ఫ్లేమ్ వచ్చింది. ఓకేనా, అంటే కంప్లీట్ కంబషన్ జరిగిపోయింది. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ ఆక్సిజన్ ని నేను వేరీ చేశాను అనుకోండి. ఓకేనా, ఆక్సిజన్ సప్లై ఏదైతే ఉందో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎసిటిలిన్ ఆ ఎసిటిలిన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆక్సిజన్ కాకుండా నేను ఇన్ కేస్ ఎక్కువైనా పంపించవచ్చు, తక్కువైనా పంపించవచ్చు. ఓకేనా, ఇక్కడ ఆక్సిజన్ వేరీ అవుతుంది, ఇందాకలాగా కాన్స్టెంట్ గా ఉండలేదు. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏదైతుందో ఫస్ట్ కండిషన్ లో నేను ఏంటంటే ఎసిటిలిన్ కి ఇప్పుడు నాకు నార్మల్ గా చూసుకుంటే ఎసిటిలిన్ ఏదైతుందో ఎసిటిలిన్ గ్యాస్ ఏదైతుందో ఎసిటిలిన్ ఫ్యూయల్ గ్యాస్ నేను వాడితే నాకు 1 kg ఆఫ్ ఎసిటిలిన్ ఫ్యూయల్ గ్యాస్ వాడితే దానికి నాకు ఎంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఓవరాల్ గా గనక చూసుకుంటే 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందండి. ఓకేనా, కంప్లీట్ కంబషన్కి. ఓకేనా, నేను 1 kg ఆఫ్ ఎసిటిలిన్ తీసుకుంటే, ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సిలిండర్లో 1 kg ఎసిటిలిన్ పట్టదండి. ఓకేనా, సంథింగ్ ఒక 10 kgs ఎసిటిలిన్ పట్టింది అనుకోండి. ఓకేనా, సో ఆ ఎక్విప్మెంట్ కోసం మనం తర్వాత మాట్లాడదాం. 10 kgs ఆఫ్ ఎసిటిలిన్ పట్టింది అనుకోండి. సో ఇప్పుడు 10 kg నాకు 1 kg ఆఫ్ ఫ్యూయల్ గ్యాస్కే 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అంటే నాకు 10 kg ఎసిటిలిన్కి ఎంత కావాలండి? 11.8 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయితే నాకు కావాలి. ఓకేనా, ఈ గ్యాస్ సిలిండర్ లో 10 kg ఎసిటిలిన్ ఉంది. సో నాకు వచ్చేసి ఇప్పుడు ఓవరాల్ గా కంప్లీట్ కంబషన్ జరగాలంటే నాకు ఎంత రిక్వైర్మెంట్ కావాలి? 11.8 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ నాకు కావాలి. ఓకేనా, మీకు అర్థమవుతుందని చెప్పింది. నాకు 1 kg ఆఫ్ ఎసిటిలిన్ ఏదైతుందో 1 kg ఆఫ్ ఎసిటిలిన్ కి కంప్లీట్ కంబషన్ జరగాలి అంటే 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ నాకు కావాలి. ఒక కేజీకి 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఓకేనా, అది మనకి నార్మల్ రిక్వైర్మెంట్ అండి. అంటే కంప్లీట్ కంబషన్ జరగాలి అంటే కంప్లీట్ కంబషన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ ని అదే విధంగా ఎసిటిలిన్ ఏదైతుందో ఆక్సిజన్ నేను ఎక్కువైనా పంపిస్తాను లేదంటే తక్కువైనా పంపిస్తాను అని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఆ 1 kg ఏదైతుందో 1 kg ఆఫ్ ఫ్యూయల్ ఏదైతుందో 1 kg ఆఫ్ ఫ్యూయల్ కి నేను 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ కాకుండా ఇంకా తక్కువ పంపించాను అనుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఆక్సిజన్ ఏదైతుందో ఆక్సిజన్ ని మాత్రమే వేరీ చేస్తున్నాను, ఎసిటిలిన్ కాన్స్టెంట్ గా మాత్రమే ఉంది. ఓకేనా, ఆక్సిజన్ ని మాత్రమే వేరీ చేస్తున్నాను. ఇప్పుడు మనకి యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటండి? 1 kg ఆఫ్ ఎసిటిలిన్ ఏదైతుందో 1 kg ఆఫ్ ఎసిటిలిన్ కి నాకు 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి, అంతే కదండి. సో ఇది నాకు రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆక్సిజన్ వేరీ చేస్తున్నాను, అంటే అయితే ఎక్కువైనా పంపిస్తున్నాను లేదంటే తక్కువైనా పంపిస్తున్నాను. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను తక్కువ పంపిస్తున్నాను, అది చూసుకోండి. ఓకేనా, సో తక్కువ పంపిస్తున్నాను అంటే ఏంటంటే నాకు ఇప్పుడు 1 kg ఆఫ్ ఎసిటిలిన్ కి 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అంటే నేను ఇప్పుడు ఆ 1 kg ఆఫ్ ఎసిటిలిన్ కి నేను ఏం చేస్తున్నానంటే 1 మీటర్ క్యూబ్ ఆఫ్ ఎసిటిలిన్ పంపించాను అనుకోండి. ఓకేనా, నాకు అక్కడ కావాల్సింది 1.18 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి కంప్లీట్ కంబషన్ కి. బట్ నేనేం చేస్తున్నానంటే 1 మీటర్ క్యూబ్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే పంపిస్తున్నాను. ఇప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఇది తక్కువ ఉంది. కంప్లీట్ కంబషన్ లో కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఇక్కడ తక్కువ ఉంది. అంటే నాకు అక్కడ కంప్లీట్ కంబషన్ జరుగుతుందా? జరగదు, ఇన్కంప్లీట్ కంబషన్ జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, మనం ఆక్సిజన్ వేరీ చేస్తాం. సో ఆక్సిజన్ వేరీ చేయడంలో ఆక్సిజన్ తగ్గించామా పెంచామా? ఆక్సిజన్ ని తగ్గించాం. సో ఆక్సిజన్ తగ్గిస్తే మనకి ఏ ఫ్లేమ్ అవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఆక్సిజన్ ని తక్కువ పంపిస్తే దాన్ని మనం ఏమంటామంటే రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటాము అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది. ఓకేనా, సో ఆక్సిజన్ ని మనం తగ్గించి పంపిస్తే దాన్ని మనం ఏ ఫ్లేమ్ అంటామంటే రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటాము, లేదు అంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటాం అనమాట. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనడం జరుగుతోంది. ఓకే, సారీ, కార్బోరైజింగ్ ఫ్లేమ్ అంటామండి. ఓకేనా, ఆక్సిడైజింగ్ కాదు, కార్బోరైజింగ్ ఫ్లేమ్ అంటాం అనమాట. ఓకేనా, కార్బోరైజింగ్ ఫ్లేమ్ అనడం జరుగుతుంది. ఓకేనా, సో రెడ్యూసింగ్ ఫ్లేమ్ లేదా కార్బోరైజింగ్ ఫ్లేమ్ అంటాము. సో ఏదైతే ఈ రెడ్యూసింగ్ ఫ్లేమ్ అదే విధంగా కార్బోరైజింగ్ ఫ్లేమ్ ఏదైతే ఉందో, సో అది కూడా నేను ముందు ఏదైతే న్యూట్రల్ ఫ్లేమ్ డయాగ్రామ్ వేసి చూపించానో సో సిమిలర్ గా దానిలాగా మాత్రమే ఉంటుందండి. ఓకేనా, సో రెడ్యూసింగ్ అదే విధంగా కార్బోరైజింగ్ ఫ్లేమ్ ఏదైతే ఉందో రెడ్యూసింగ్ అదే విధంగా కార్బోరైజింగ్ ఫ్లేమ్ అనేది నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీకు డయాగ్రామ్ అనేది ఇండికేట్ చేసి చూపించానో సో ఆ డయాగ్రామ్ లాగా మాత్రమే ఉంటుంది.
ఫ్లేమ్ యొక్క డయాగ్రామ్ అనేది. ఓకేనా, మనకు వచ్చేసి ఇది ఫ్లేమ్ కదండి, ఇది నాకు ఫ్లేమ్ ఏ విధంగా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో కనుక చూసుకుంటే ఏదైతే రెడ్యూసింగ్ ఆర్ కార్బరైజింగ్ ఫ్లేమ్ ఉందో ఈ రెండిటితో పాటుగా మనకు వచ్చేసి ఇంకొక ఇంటర్మీడియట్ ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, సో మధ్యలో మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది, ఇంకొక మూడో ఫ్లేమ్ కూడా రావడం జరుగుతుంది. ఈ మూడో ఫ్లేమ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇలా ఉంటుందండి. ఓకేనా, ఈ లెంత్ లో చిన్న కోన్ షేప్ లో, అంటే లెంతీ కోన్ షేప్ లో ఉంటుంది. ముందు దాంతో పోల్చుకుంటే లెంతీ కోన్ షేప్ లో ఉంటుంది. ఓకేనా, సో అది మనకి ఏంటంటే రెడ్ కలర్ లో ఉంటుందండి. ఓకేనా, అక్కడ నేను ఫ్లేమ్స్ యొక్క కలర్స్ కూడా ఇండికేట్ చేస్తున్నాను, మీరు పర్టికులర్ గా చూసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ఫినామినా, అంటే ఈ పర్టికులర్ ప్రొసీజర్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఈ పర్టికులర్ ఫ్లేమ్ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గించేసి ఎసిట్లిన్ సప్లై పెంచామంటే ఎసిట్లిన్ ఆక్సిజన్ సప్లైతో పోల్చుకుంటే ఎసిట్లిన్ సప్లై ఏదైతే ఎక్కువగా ఉందో ఆ టైంలో మనకి మాత్రమే ఈ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ వస్తుంది. సో మనకి ఏదైతే కార్బోరైజింగ్ ఫ్లేమ్ కండిషను లేదా రెడ్యూసింగ్ ఫ్లేమ్ కండిషను లేదా ఇంటర్మీడియట్ ఫ్లేమ్ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ లో మాత్రమే మనకి థర్డ్ ఫ్లేమ్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా, న్యూట్రల్ ఫ్లేమ్ ఏదైతే చూపించానో నేను, న్యూట్రల్ ఫ్లేమ్ లో మనకు వచ్చేసి రెండు ఫ్లేమ్స్ ఉంటాయి, ఒకటి వైట్ కోన్, రెండోది వచ్చేసి బ్లూయిష్ కలర్. సో బట్ మనకి ఏదైతే కార్బోరైజింగ్ ఫ్లేమ్ అంటే ఆక్సిజన్ మనకి రిక్వైర్డ్ ఆక్సిజన్ కాకుండా తక్కువ ఆక్సిజన్ మనం పంపించేటప్పుడు, అంటే రెడ్యూసింగ్ ఫ్లేమ్ కానీ కార్బోరైజింగ్ ఫ్లేమ్ కానీ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ కానీ మనం వాడేటప్పుడు మనకి ఇంటర్మీడియట్ గా, మనకి ఎందుకు దీనికి ఇంటర్మీడియట్ ఫ్లేమ్ అని పేరు వచ్చిందంటే మనకి ఇంటర్మీడియట్ గా రెండిటికి ఇంటర్మీడియట్ గా ఇంకొక ఫ్లేమ్ అనేది మనకి మధ్యలో రావడం జరుగుతుంది. సో దాన్నే మనం, అంటే రెండు స్టేజెస్ అన్నారు కదా, ఈ మూడో స్టేజ్ ఏంటంటే మనకి ఆక్సిజన్ సప్లై తగ్గించడం వల్ల మనకి ఈ మూడో స్టేజ్ అనేది రావడం జరుగుతుందండి. బట్ మనకి యాక్చువల్ గా 2 స్టేజెస్ లో మాత్రమే కంబషన్ జరుగుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ గా ఇంకొక ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది, దాన్నే మనం ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ అంటామండి. ఓకేనా, ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ అంటామండి. ఓకేనా, సో ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ అంటామండి. సో యాజ్ యూజువల్ అండి. ఓకేనా, మనకు వచ్చేసి ఇక్కడ కనుక చూసుకుంటే ఈ వైట్ కోన్ వచ్చేసి 2900 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ అనేది నార్మల్ గా ఉంటుంది. సో ఇది నార్మల్ గా మనకు వచ్చేసి సంథింగ్ మనం ఇందాక చెప్పుకున్న విధంగానే 1200 నుంచి మాక్సిమం 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ బ్లూయిష్ ఫ్లేమ్ అనేది. సో ఈ పర్టికులర్ ఫ్లేమ్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ ఏదైతే ఉందో ఈ లెంత్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫ్లేమ్ యొక్క లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఎసిట్లిన్ ఏదైతే ఉందో ఎసిట్లిన్ ఇండికేట్ చేస్తుంది. డిపెండ్ అవడం కాదు, ఎంత ఎసిట్లిన్ అనేది అందులో ఎక్సెస్ ఉంది అన్నది మనకి ఏంటంటే ఇండికేట్ చేస్తుంది. అంటే నాకు వచ్చేసి 1 kg ఎసిట్లిన్ కి 1.18 మీటర్ క్యూబ్ కావాలి, బట్ నేను 1 kg ఎసిట్లిన్ కి ఇప్పుడు 1 మీటర్ క్యూబ్ మాత్రమే తీసుకున్నాను. అంటే నాకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 0.18 మీటర్ క్యూబ్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంది. సో దాన్ని, ఈ లెంత్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఈ 0.18 మీటర్ క్యూబ్ ఆక్సిజన్ కి ఈ ఎసిట్లిన్ కి ఎంత కంపారిజన్ ఉందో అంత కంపారిజన్ తో మనకు వచ్చేసి ఈ పర్టికులర్ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ లెంత్ ఏదైతే ఉందో లెంత్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఆ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ యొక్క లెంత్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎక్సెస్ ఎసిట్లిన్ ఏదైతే ఉందో ఆ ఎసిట్లిన్ ఇండికేట్ చేస్తుంది అని మీరు చెప్పాలన్నమాట. ఓకేనా, ఎక్సెస్ ఎసిట్లిన్ ఏదైతే ప్రెజెంట్ అయిందో ఆ ఎక్సెస్ ఎసిట్లిన్ ఇండికేట్ చేస్తుంది ఆ ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ అని చెప్పాలి. సో దాని యొక్క కలర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనకి ఇన్ కేస్ ఎగ్జామినేషన్స్ లో అడిగితే రెడిష్ కలర్ లో ఉంటుంది అని మీరు చెప్పాలన్నమాట. ఓకేనా, ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ వచ్చేసి రెడిష్ కలర్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది. సో మనకు వచ్చేసి సెకండ్ స్టేజ్ లో వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, బ్లూయిష్ కలర్ లో ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ అనేది మనకి ఏ కలర్ లో ఉంటుంది అంటే రెడిష్ కలర్ లో ఉంటుంది అని మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఇందాక టార్చ్ అనేది చూపించుకునేటప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఇన్కంప్లీట్ కంబషన్, ఎందుకంటే కంప్లీట్ కంబషన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు, తక్కువ ఉంది. సో తక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే సంథింగ్ కొన్ని కార్బన్ పార్టికల్స్ ఏవైతున్నాయి, కార్బన్ పార్టికల్స్ అనేవి టార్చ్ లో మిగిలిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ మిగిలిపోయిన, ఎందుకు కార్బన్ పార్టికల్స్ టార్చ్ లో మిగిలిపోతాయని చెప్తున్నాను, మనం ఏదైతే ఫ్యూయల్ గ్యాస్ తీసుకుంటున్నామో ఆ ఫ్యూయల్ గ్యాస్ లో పక్కాగా కార్బన్ అదే విధంగా మనకి హైడ్రోజన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కార్బన్ పార్టికల్స్ ఏవైతున్నా కార్బన్ పార్టికల్స్ ఈ టార్చ్ లో లెఫ్ట్ అయిపోయిన కార్బన్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే మనకి ఏదైతే మనం వెల్డింగ్ అనేది చేస్తున్నామో ఆ పర్టికులర్ వెల్డ్ పూల్ ఏదైతే ఉందంటే
మనం సంథింగ్ వెల్డ్ పూల్ అనేది పెడతాం కదా, అంటే మనం ఏదైతే వెల్డ్ పూల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి, బీడ్ ఏదైతే ఉందో ఆ బీడ్ పైన ఏంటంటే అవి డిపాజిట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, సో డిపాజిట్ అయిపోయి ఈ పర్టికులర్ వెల్డ్ పూల్లో కలిసిపోవడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ కి స్ట్రెంగ్త్ హార్డ్నెస్ అనేది పెరుగుతుందండి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ కార్బరైజింగ్ ఫ్లేమ్ కానీ లేదంటే సెకండ్ స్టేజ్ లో వాడే ఫ్లేమ్ ఏదైతే ఉందో దీన్ని మ్యాక్సిమం వాడరండి. ఓకేనా, నార్మల్ కండిషన్స్ ఏవైతున్నాయో నార్మల్ కండిషన్స్కి దీన్ని వాడే ఛాన్సెస్ అయితే లేవు. సో వేరే కండిషన్స్ అంటే అలాయింగ్ ఎలిమెంట్స్ సంథింగ్ అవేవో చేయాలంటే మాత్రమే ఈ కార్బరైజింగ్ ఫ్లేమ్ ఏదైతుందో కార్బరైజింగ్ ఫ్లేమ్ని వాడతారండి. ఓకేనా, నార్మల్ కండిషన్స్కి అయితే మనం తీసుకునేది న్యూట్రల్ ఫ్లేమ్ మాత్రమే. ఓకేనా, అంటే మనకి కంప్లీట్ కంబషన్. ఓకేనా, ఆక్సిజన్ ఎసిక్లీను కావాల్సిన ప్రపోర్షన్స్లో మనం పంపిస్తాము. మనం కంప్లీట్ కంబషన్ తీసుకొని న్యూట్రల్ ఫ్లేమ్ మాత్రమే తీసుకుంటాం నార్మల్ కండిషన్స్కి. బట్ మనం ఏదైతే ఈ కార్బరైజింగ్ ఫ్లేమ్ అంటే లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే పంపించి మనం కంబషన్ చేసి మనం ఏదైతే వెల్డింగ్ అనేది చేస్తున్నామో ఇది మనం నార్మల్ కండిషన్స్కి అయితే తీసుకోము. మనం అలాయింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాయింగ్ ఎలిమెంట్స్కి వెల్డింగ్ చేయడం కోసం మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆక్సిజన్ సప్లై అనేది తక్కువ పంపించేటప్పుడు చూసాం. ఇప్పుడు అదే విధంగా ఆక్సిజన్ సప్లై ఏదైతే ఉందో ఆక్సిజన్ సప్లై అనేది నేను ఎక్కువ పంపిస్తున్నాను. ఓకేనా, సో ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువ పంపిస్తే ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లేమ్ ని మనం ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటామండి. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనడం జరుగుతుందండి. ఓకేనా, సో మనం ఆక్సిజన్ సప్లై అనేది తక్కువ పంపిస్తే ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అందువల్ల మనం రెడ్యూసింగ్ ఫ్లేము లేదంటే కార్బరైజింగ్ ఫ్లేము మనకి అక్కడ ఆ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ వల్ల మనకి ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఫీదర్ రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఇంటర్మీడియట్ ఫ్లేమ్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆక్సిజన్ ఏదైతుందో ఆక్సిజన్ మనం ఎక్కువ పంపిస్తున్నాము. సో దాన్నే మనం ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనడం జరుగుతుందండి. సో ఈ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే సేమ్ న్యూట్రల్ ఫ్లేమ్ ఏది ఉందో సో సేమ్ న్యూట్రల్ ఫ్లేమ్ లాగా మాత్రమే ఉంటుంది. ఇందులో రెండు స్టేజెస్ వస్తాయండి. ఓకేనా, సో ఏదైతే మనకి కార్బరైజింగ్ ఫ్లేమ్ లాగా మనకి 3 ఫ్లేమ్స్ అయితే రావు, ఇక్కడ రెండు ఫ్లేమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ 2 ఫ్లేమ్స్ కూడా మనకి వైట్ కలరు బ్లూ కలరు ఉంటుంది. బట్ మనకి ఏదైతే ఈ పర్టికులర్ వైట్ ఏరియా ఏదైతుందో ఇది మనకి ఎంత టెంపరేచర్ అనేది ఇండికేట్ చేస్తుందంటే, సో ఇక్కడ వద్దు మీకు కన్ఫ్యూజ్ అవుతారు, సో ఇక్కడ నేను చూపిస్తాను. సో మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఏదైతుందో ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది మనకి సేమ్ మనకి న్యూట్రల్ ఫ్లేమ్ ఏదైతుందో న్యూట్రల్ ఫ్లేమ్ లాగా మాత్రమే ఉంటుందండి. ఓకేనా, మనకి ఫ్లేమ్ యొక్క ఎపిరెన్స్ ఏదైతుందో ఫ్లేమ్ యొక్క ఎపిరెన్స్ మనకి న్యూట్రల్ ఫ్లేమ్ ఏదైతుందో న్యూట్రల్ ఫ్లేమ్ లాగా మాత్రమే ఉంటుంది. బట్ వచ్చేసి ఏదైతే మనకి వైట్ కోన్ ఏదైతే ఉందో వైట్ కోన్ లో మనకు వచ్చేసి కాస్త హైయెస్ట్ టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ ఎందుకు హైయెస్ట్ టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే అక్కడ ఏదైతే న్యూట్రల్ ఫ్లేమ్ లో వచ్చిన వైట్ కోన్ ఏదైతుందో వైట్ కోన్ యొక్క ఏరియా లేదా వైట్ కోన్ యొక్క లెంత్ తో పోల్చుకుంటే దీని యొక్క లెంత్ తక్కువ. సో ఇప్పుడు లెంత్ తక్కువ అంటే ఏరియా డిస్పేషన్ అనేది తక్కువ. సో ఏరియా డిస్పేషన్ తక్కువ కాబట్టి మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు అర్థమైందా? సో ఇక్కడ ఏదైతే న్యూట్రల్ ఫ్లేమ్ ఉందో న్యూట్రల్ ఫ్లేమ్ లో ఏదైతే దీని యొక్క లెంత్ ఉందో దీని లెంత్ తో పోల్చుకుంటే దీని లెంత్ తక్కువ. ఓకేనా, అది మీకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతాడండి. ఓకేనా, సో ఇది వచ్చేసి నియర్లీ ఎంత టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మనకు వచ్చేసి వైట్ కోన్ 3300 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది నార్మల్గా కామన్ అండి. ఓకేనా, సో 1300 నుంచి 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ మధ్యలో మనకి ఈ టెంపరేచర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తేడా అయితే ఉంది. ఇది 301 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ 3300 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఏదైతే న్యూట్రల్ ఫ్లేమ్ ఉందో న్యూట్రల్ ఫ్లేమ్ లో వచ్చిన వైట్ కోన్ యొక్క లెంత్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఏదైతే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ లో వచ్చే వైట్ కోన్ యొక్క లెంత్ తక్కువ. ఓకేనా, దీని యొక్క లెంత్ తో పోల్చుకుంటే దీని యొక్క లెంత్ తక్కువ. సో లెంత్ తక్కువ అంటే ఏరియా తక్కువ. సో ఏరియా తక్కువ అంటే మనకి హీట్ డిసిపేషన్ తక్కువ. సో హీట్ డిసిపేషన్ తక్కువ అంటే టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవడం తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవడం తక్కువ ఉంటుంది అంటే మనకి అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అది మీరు అర్థం చేసుకోండి పక్కాగా. ఓకేనా, సో నాకు లెంత్ తక్కువ, సో లెంత్ తక్కువ అంటే ఏరియా తక్కువ, సో ఏరియా తక్కువ అంటే నాకు హీట్ డిసిపేషన్ తక్కువ, సో హీట్ డిసిపేషన్ తక్కువ అంటే నాకు టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. హీట్ డిసిపేషన్ ఎక్కువైపోతే టెంపరేచర్ తగ్గిపోతుంది కదండి. ఓకేనా, సో హీట్ డిసిపేషన్ తక్కువ కాబట్టి నాకు టెంపరేచర్ పెరిగిపోతుంది. ఓకేనా, సో అందువల్ల ఏంటంటే ఇక్కడ 3300 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. ఎందుకంటే ఆ న్యూట్రల్ ఫ్లేమ్ యొక్క వైట్ కోన్ యొక్క లెంత్ తో పోల్చుకుంటే ఈ వైట్ కోన్ యొక్క లెంత్ తక్కువ అనమాట. ఓకేనా, సో లెంత్ తక్కువ వల్ల ఏరియా తక్కువ, ఏరియా తక్కువ వల్ల హీట్ డిసిపేషన్ తక్కువ, హీట్ డిసిపేషన్ తక్కువ వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇవి 3 ఫ్లేమ్స్ అండి. ఓకేనా, సో ఒకటి వచ్చేసి గనక చూసుకుంటే నేను మీకు ఇప్పుడు ఇక్కడ నీట్ గా ఇండికేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి న్యూట్రల్ ఫ్లేమ్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి
న్యూట్రల్ ఫ్లేమ్. రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ కార్బురైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్. మూడోది వచ్చేసి కనుక చూసుకుంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. సో ఇప్పుడు న్యూట్రల్ ఫ్లేమ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, 3100 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది హీట్. అవుటర్ బ్లూయిష్ ఫ్లేమ్లో అంటే ఇక్కడ రెండు ఫ్లేమ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఫస్ట్ ఫ్లేమ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, అది 3100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తుంది. సో రెండో ఫ్లేమ్ వచ్చేసి నాకు బ్లూయిష్ కలర్లో ఉంటుంది, అది వచ్చేసి నాకు 1200 నుంచి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో రెండోది వచ్చేసి నాకు ఇంటర్మీడియట్ కార్బురైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్. ఇందులో వచ్చేసి నాకు 3 ఫ్లేమ్స్ వస్తాయి. సో ఒకటి వచ్చేసి వైట్ కోన్, రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే రెడ్, మూడోది వచ్చేసి కనుక చూసుకుంటే నాకు బ్లూయిష్ అనమాట. ఓకేనా. సో ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఏదైతుందో ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ లో రెండు ఫ్లేమ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే వైట్, రెండోది కనుక చూసుకుంటే బ్లూయిష్. సో వైట్ కోన్ వచ్చేసి ఇక్కడ 3300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తుంది. ఎందుకో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎందుకంటే న్యూట్రల్ ఫ్లేమ్ యొక్క వైట్ కోన్ లెంత్ తో పోల్చుకుంటే ఈ ఫ్లేమ్ యొక్క వైట్ కోన్ లెంత్ తక్కువ. ఓకేనా. సో రిమైనింగ్ దాంట్లో మనకు వచ్చేసి కామన్. ఓకేనా, 1200 నుంచి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే మనకి టెంపరేచర్ రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఫ్లేమ్స్ ఏవైతున్నాయో, ఓకేనా, ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అంటే మీనింగ్ ఇది, గ్యాస్ వెల్డింగ్ అంటే మెయిన్ మీనింగ్ ఇది అనమాట. ఓకేనా, ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అని మనం చెప్పాలి. సో అక్కడ మనం ఇచ్చే ఆక్సిజన్ సప్లై బట్టి ఆక్సిజన్ వేరీ అవుతుంటే, ఆక్సిజన్ పెంచితే ఒక విధంగా మనకి టెంపరేచర్ రేంజ్ వస్తుంది, ఆక్సిజన్ తగ్గిస్తే మనకు ఒక విధంగా టెంపరేచర్ రేంజ్ వస్తుంది. బట్ నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నార్మల్ గా మన డిప్లొమా టెక్స్ట్ బుక్ లో కాదు కదా, ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ లో కూడా మనకి దొరకవండి. మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనకి మాక్సిమం ఈ ఎగ్జామ్స్ కి కాకపోయినా మనకి వేరే ఎగ్జామ్స్ కైనా నీట్ గా యూజ్ అవుతాయండి. ఓకేనా. సో మనకి మేబీ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇంటర్మీడియట్ ఫ్లేమ్ ఏదైతుందో అది వచ్చే కలర్ ఏంటి అని మనకు అడగొచ్చు, ఆ వైట్ కోన్ యొక్క టెంపరేచర్ అడగొచ్చు, లేదంటే బ్లూయిష్ ఫ్లేమ్ యొక్క టెంపరేచర్ అడగొచ్చు. సో ఇదంతా మనం గుర్తు పెట్టుకుంటే బెటర్. అండ్ ఒకసారి రివిజన్ చేస్తూ ఉండాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి. సో పక్కాగా గుర్తు పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే మనకి గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్, సో ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి, అందులో మనం ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఏదైతుందో ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ కోసం మనం కంప్లీట్ గా చెప్పుకోవడం జరిగింది. ఈవెన్ ఫ్లేమ్స్ తో సహా టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఏవైతున్నాయో, న్యూట్రల్, ఇంటర్మీడియట్, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్స్ ఏవైతున్నాయో వాటి కోసం మనం కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ ఏదైతుందో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏదైతే ఈ గ్యాస్ వెల్డింగ్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ వెల్డింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఓకేనా, గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఈ ఎక్విప్మెంట్ అంటే ఈ సిలిండర్స్ అని, హోజెస్ అని, ఈ టార్చ్ అని, సో సంథింగ్ మనకి బ్రషెస్ అని, సో ఓవరాల్ గా ఇవన్నీ ఉంటాయి ఈ గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. బట్ ఇవి ఎక్విప్మెంటే కదా, మనకి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రావు అనుకుంటే ఇందులోనే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయండి. సో మీరైతే ఈ క్లాస్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. సో ఏదైతే ఎక్విప్మెంటే కదా, మనకు వచ్చినవే, మనకు తెలిసినవే, దాంట్లోనే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉంది గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ అనే టాపిక్ తో నేనైతే మీ ముందు ఉంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బాయ్.